వీళ్ళు వరుణయాగం కాదు చేయాల్సింది, కుబేరయాగం చేయాలి. కంచంలో ఉన్నప్పుడు తినకుండా పెంట మీద పడ్డప్పుడు నోరు తెరిచినట్టు వరుణదేవుడా కరుణించు అనంటే నేను కరుణించినప్పుడు మీరేం చేసిర్రు? ఇక రైతుల సమస్యలను తీర్చడానికి రైతు యాగం అని కూడా పెట్టుర్రు. కొలుల కోసం నిరుద్యోగ యాగం పెట్టుర్రి. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. నాగార్జున సాగర్లు ఇవాళ వరుణయాగం అనే కార్యం ముంగిటేసుకున్నారు తెలంగాణ సర్కారోళ్ళు. ఎందుకు అనంటే రాష్ట్రంలో వానలు పడతలేవు కాబట్టి మస్తుగా వానలు పడి ప్రాజెక్టులు నిండి పర్వలు తొక్కి వరదలు పారాలని పంటలు వండాలని. కంచంలో ఉన్నప్పుడు తినకుండా పెంట మీద పడ్డప్పుడు నోరు తెరిచినట్టు ప్రాజెక్టులకు నీళ్ళు వచ్చినప్పుడు కాపాడుకొని పంటలకు నీళ్ళు లేకుండా సముద్రాలకు ఇడిచిపెట్టి వేస్ట్ చేసి ఇప్పుడు వానల కోసం యాగాలు పూజలు చేస్తే ఏమవుతుంది అని గరమవుతున్నారు చాలా మంది పబ్లిక్. ఎల్లినతోటి వానలు ఈ తాప చాలా తక్కువనే ఉంటాయి అని ముందుగానే వాతావరణ శాఖ చెప్పే మరి అప్పటికేంచే ఎట్లా జాగ్రత్త పడాలి, ఎట్లా చేస్తే ఏ తక్లీఫ్లు లేకుండా కాలం వెళ్ళదీయచ్చు అని ఆలోచన చేయాలి కదా. గట్ల లేకుండా వాళ్ళు క్షుద్ర పూజలు చేసారు, వీళ్ళు ఈ పూజలు చేసారు అని లేనిపోని ముచ్చట్లు మాట్లాడుకుంటా టైం పాస్ చేసి ఇప్పుడు వానాకాలం అయిపోయి వాళ్ళ దగ్గరికి వచ్చినాక వరుణయాగం అని ముంగటేసుకుంటే ఏందన్నట్టు అని కూడా క్వశ్చన్ చేస్తున్నారు చాలా మంది. వానలు తక్కువ ఉన్నాయని వాతావరణ ఆఫీసర్లు చెప్పినా కూడా వరుణయాగం చేసి వానలు పడిపిస్తామని సర్కారు కూర్చున్నదంటే అంటే ఇప్పుడు ఏందన్నట్టు వాతావరణ ఆఫీసర్ల డ్యూటీ వేస్టేనా, వాళ్ళకి జీతాలు దండగేనా, ఆ మిషన్లు ఆధారాలు అన్ని ఉత్తాయేనా? సరే యాగాలతోటి ఇప్పుడు వానలు పడిపించి అందరు తక్లీఫ్లు తీర్దాం అనుకుంటున్నారు కదా. ఇప్పుడు యాగం చేసినాక వానలు పడ్డాయి అనుకో, ఇక పోలీసు వాళ్ళందరినీ తీసేసి పోలీస్ వ్యవస్థ రద్దు చేసి గవ్వే యాగాలతోటి దొంగలు పట్టుకోరు, శాంతి భద్రతలు కాపాడు. పోలీసు యాగం పేరు కూడా పెట్టురు దానికి. ఇక రైతుల సమస్యలను తీర్చడానికి రైతు యాగం అని కూడా పెట్టుర్రి. కొలుల కోసం నిరుద్యోగ యాగం పెట్టుర్రి. సర్కార్ బడులు మంచిగానికి విద్యా యాగం అని పెట్టుర్రి. సర్కార్ దాకాల సౌలతులు పెరగడానికి ఆరోగ్య యాగం అని పెట్టుర్రి. అసలు అన్ని యాగాలతోటి అయిపోతే ఇక మీ రాజకీయ లీడర్లు కూడా ఎందుకు? ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళకి జీతాలు, వాళ్ళ కింద ఆఫీసర్లు, కార్లు, పెట్రోల్ ఖర్చులు ఇవన్నీ ఎందుకు? ఎవరింట్లో వాళ్ళు కూర్చుండో లేకపోతే ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో అందరూ కూర్చొని యాగాలు చేసుకుంటే అయిపోతుంది కదా. తిననీకి తిండి, ఉండనీకి ఇల్లు, కట్టుకోనికి బట్ట, బతకనికి పైసలు, కొన్ని సౌలతులు కదా, ఇవే కదా కావాల్సింది. మరి ఇవన్నిటికీ మీ పాలన ఎందుకు? యాగాలు చేస్తే అయిపోతుంది కదా, ఇంత వ్యవస్థ కూడా అవసరమే లేదు కదా అని కూడా మాట్లాడుతున్నారు చాలా మంది. యాగాలు చేసుడు తప్పు కాదు, ఎవరి నమ్మిక వాళ్ళది. కానీ చెర్ల నీళ్లు చెరవతల పడ్డాక చేస్తే ఏ లాభం అనేది క్వశ్చన్. వానలు పడ్డప్పుడు నీళ్ళని బయటికి పోకుండా ప్రాజెక్టులు నింపుకోవాలి, చెరువులు నింపాలి, కాలువలకు పంపాలి, రైతులకు నీళ్ళు ఇవ్వాలి. ఇవన్నీ సర్కారు పనులే కదా. గవి చేయకుండా వరుణదేవుడా కరుణించు అనంటే నేను కరుణించినప్పుడు మీరేం చేసిర్రు? ముందుగాల సమాధానం చెప్పుర్రి. అది వరుణదేవుడు అంటే మీరేం చెప్తారు అని కూడా కారెడ్డాలు ఆడుతున్నారు చాలా మంది. వీళ్ళు వరుణయాగం కాదు చేయాల్సింది, కుబేరయాగం చేయాలి. ఎందుకంటే ఎప్పటికి ఆడికిడికి పోయి అప్పులు తెచ్చే తిప్పలు తప్పుద్ది కదా ఈ ప్రజాపాలన సర్కారుకు. ఇక మరి వరుణయాగం అయిపోయింది, కుబేరయాగం ఎప్పుడో. కానీ వరుణుడేమో వానలు ఇస్తాడు, కుబేరుడేమో పైసలు ఇస్తాడు. మరి మీరెప్పుడు హామీలు అమలు చేస్తారు? దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.